హాయ్ అండి. హౌస్ ఫర్ సేల్కి ఉందండి. 150 స్క్వేర్ యార్డ్స్ G+1 ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. హౌస్కి మీకు ముందు వైపు 30 ఫీట్ రోడ్డు, సిమెంట్ రోడ్ రావడం జరుగుతుందండి. హౌస్ డైమెన్షన్స్ వచ్చి 27x50 అండి. హౌస్ లొకేషన్ వచ్చి అమీన్పూర్లో అండి. లింగంపల్లి BHL చందనగర్ నుండి 5 కిలోమీటర్స్ వస్తుందండి. ఇప్పుడు మనము హౌస్ లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్ చూద్దామండి. గేట్లో నుంచి ఎంటర్ అవ్వగానే మనకి కార్ పార్కింగ్ వస్తుందండి. చూడండి, కారు బైక్స్ పడతాయండి. మెయిన్ డోర్ ఎలివేషన్ టైల్స్ చూడండి, చాలా బాగా వేయడం జరిగిందండి. మెయిన్ డోర్ వచ్చేసరికి టేక్ వుడ్ అండి. ఇక్కడ వచ్చేసరికి మనకి బోర్ వస్తుందండి. ఇది వచ్చేసరికి వాటర్ సంప్ అండి. ఇప్పుడు మనము మెయిన్ డోర్లో నుంచి లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్ చూద్దామండి. ఎంటర్ అవ్వగానే మనకి హాల్ వస్తుందండి. చూడండి, ఫ్లోరింగ్ వెరిఫైడ్ టైల్స్ అండి. ఫాల్ సీలింగ్ కూడా వేయడం జరిగిందండి. ఇప్పుడు మనము కిచెన్లోకి వెళ్దామండి. చూడండి, కిచెను పెద్దగా స్పేషియస్గా వచ్చిందండి. ఇక్కడ మనకి పూజ ఏరియా వస్తుందండి. కిచెన్ మొత్తం చూడండి టైల్స్ వేయడం జరిగింది. కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసరికి మనం గ్రానైట్ వాడడం జరిగిందండి. సెల్ఫ్లు కూడా ఇచ్చాము. ఇక్కడ మనం టైల్స్ వేసాము కండి. వాష్ బేసిన్ వస్తుంది. ఇది వచ్చేసరికి డైనింగ్ ఏరియా అండి. టీవీ ఏరియా కూడా ఇవ్వడం జరిగిందండి. ఇది వచ్చేసరికి టీవీ ఏరియా అండి. ఇప్పుడు మనము మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దామండి. ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అండి. చూడండి, ఫ్లోరింగ్ టైల్స్ వేయడం జరిగిందండి. ఫాల్ సీలింగ్ కూడా వేసామండి. సెల్ఫ్లు కూడా ఇచ్చాము. విండోస్ కూడా రావడం జరిగిందండి. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ బాత్రూమ్ వచ్చిందండి. ఇది వచ్చేసరికి అటాచ్ బాత్రూమ్. చూడండి, బాత్రూంలో టైల్స్ చాలా బాగా వేయడం జరిగింది. మనకి వెస్టర్న్ కమోడ్ వస్తుందండి బాత్రూంలో వచ్చేసరికి. ఇప్పుడు మనము చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వెళ్దామండి. హాల్లోకి వచ్చాము. మనం నార్త్ సైడ్ కూడా డోర్ ఇచ్చామండి వాస్తు ప్రకారము. ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చూడండి, చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫ్లోరింగ్ టైల్స్ వేసాము. చూడండి టైల్స్ ఎంత మంచిగా ఉన్నాయో. ఫాల్ సీలింగ్ కూడా వేయడం జరిగిందండి. సెల్ఫ్లు కూడా ఇచ్చాము. మనం విండోస్ కూడా రావడం జరిగిందండి. వెంటిలేషన్ 2 బెడ్రూమ్లో వెంటిలేషన్ మనం మంచిగా ఇవ్వడం జరిగిందండి. ఇది వచ్చేసరికి హాల్ అండి. చూడండి, కామన్ బాత్రూమ్ వచ్చామండి. ఇక్కడ వచ్చేసరికి చూడండి కామన్ బాత్రూము. చూడండి, కామన్ బాత్రూంలో ఇండియన్ కమోడ్ ఇవ్వడం జరిగిందండి. టైల్స్ కూడా చాలా బాగా వేయడం జరిగిందండి. చూడండి, ఇప్పుడు మనము హాల్లో నుంచి బయటకు వస్తున్నామండి. ఇదంతా కార్ పార్కింగ్ అండి. చూడండి, కార్ పార్కింగ్లో టైల్స్ కూడా చూడండి, కింద పార్కింగ్ టైల్స్. సెట్ బ్యాక్ కూడా వదలడం జరిగిందండి. వాస్తు ప్రకారం నార్త్ ఫేస్కి కూడా డోర్ పెట్టడం జరిగిందండి. 100% వాస్తు క్లియర్ టైటిల్ కలిగిన హౌస్ అండి. ఇక్కడ వచ్చేసరికి మనకి వాష్ ఏరియా వస్తుందండి. టైల్స్ కూడా వేయడం జరిగింది. మనం బ్యాక్ సైడ్ కూడా సెట్ బ్యాక్ వదలడం జరిగిందండి. డైరెక్ట్ ఓనర్స్ అండి. నో బ్రోకర్స్, నో మీడియేటర్స్ అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఈ హౌస్కి వచ్చేసరికి బోర్ వాటర్, మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉందండి. స్టెప్స్ కింద మనము స్పేస్ వేస్ట్ కాకుండా వాష్ ఏరియా ఇవ్వడం జరిగిందండి. టైల్స్ కూడా వేసాము. ఈ హౌస్కి వచ్చేసరికి లోన్ ఫెసిలిటీ కూడా ఉందండి. లోన్ కూడా వస్తుంది. ఇప్పుడు మనము స్టెప్స్ మీద నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామండి. స్టెప్స్ అన్నిటికీ మనం గ్రానైట్ వాడడం జరిగిందండి. చూడండి, పక్కన సైడ్కి మనం పట్టుకోవడానికి స్టీల్ రైలింగ్ కూడా వేసామండి. మనము చూడండి, స్టీల్ రైలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనము ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. చూడండి, పైన మనము సీలింగ్ కూడా ఇవ్వడం జరిగిందండి. వుడెన్ సీలింగ్ వేసాము మనము. ఇది వచ్చేసరికి మెయిన్ డోర్ అండి. మెయిన్ డోర్ ఎలివేషన్ టైల్స్, విండోస్ చూడండి మొత్తం టేక్ వుడ్ అండి. ఇప్పుడు మనము మెయిన్ డోర్లో నుంచి లోపలికి వెళ్దామండి. లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి హాల్ వస్తుందండి. ఫ్లోరింగ్ చూడండి వెరిఫైడ్ టైల్స్ అండి. ఫాల్ సీలింగ్ కూడా వేయడం జరిగిందండి. హాల్ చూడండి చాలా పెద్దగా స్పేషియస్గా వచ్చింది. గ్రౌండ్ ఫ్లోర్ కంటే ఫస్ట్ ఫ్లోర్లో పెద్దగా స్పేషియస్గా వస్తుందండి. మనం నార్త్ ఫేస్కి కూడా డోర్ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసరికి టీవీ ఏరియా అండి, టీవీ యూనిట్. ఇది వచ్చేసరికి డైనింగ్ ఏరియా అండి. ఫాల్ సీలింగ్ కూడా వేసాము. ఇప్పుడు మనము పూజ రూమ్లోకి వెళ్దామండి. చూడండి, పూజ రూమ్ డోర్స్ కూడా చాలా బాగా ఇవ్వడం జరిగింది. పూజ రూమ్లో టైల్స్ కూడా వేసామండి. చూడండి, పక్కనే మనకి ఓపెన్ కిచెన్ వచ్చిందండి. ఓపెన్ కిచెన్లో చూడండి విండోస్ ఇచ్చాము, టైల్స్ కూడా వేసాము. కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసరికి గ్రానైట్ అండి. సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇది మొత్తం వచ్చేసరికి డైనింగ్ ఏరియా అండి. విండోస్ కూడా ఇచ్చాము. ఇక్కడ టైల్స్ వేసాం కదా, అక్కడ మనకి వాష్ బేసిన్ వస్తుందండి. ఇప్పుడు మనము మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దామండి. ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అండి. చూడండి, టైల్స్, ఫాల్ సీలింగ్ కూడా వేసాము. సెల్ఫ్లు కూడా ఇచ్చామండి. విండోస్ కూడా ఇవ్వడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేసరికి అటాచ్ బాత్రూమ్ రావడం జరిగిందండి. ఇది వచ్చేసరికి అటాచ్ బాత్రూమ్ అండి. చూడండి, టైల్స్ బాత్రూంలో
అటాచ్ బాత్రూంలో వచ్చేసరికి మనకి వెస్టర్న్ కమోడ్ రావడం జరుగుతుందండి. ఇప్పుడు మనము హాల్లోకి వచ్చాము. చూడండి, హాలు చాలా పెద్దగా స్పేషియస్గా వచ్చిందండి. ఇది వచ్చేసరికి టీవీ ఏరియా అండి. ఇప్పుడు మనము చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వెళ్దాము. ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చూడండి, చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఫ్లోరింగ్, ఫాల్ సీలింగ్ కూడా వేయడం జరిగిందండి. సెల్ఫ్లు కూడా ఇచ్చాము. విండోస్ కూడా వచ్చాయండి. విండోస్ అన్నీ యూపీవీసీ విండోస్ అండి. దోమల మేస్ కూడా వస్తుందండి, దోమలు రాకుండా. చిల్డ్రన్స్ బెడ్రూమ్కి వచ్చేసరికి అటాచ్ బాత్రూమ్ కూడా రావడం జరిగిందండి. చూడండి, టైల్స్ కూడా చూడండి బాత్రూంలో చాలా బాగా వేయడం జరిగింది. ఈ బాత్రూంలో వచ్చేసరికి మనకి వెస్టర్న్ కమోడ్ కూడా వస్తుందండి. ఇప్పుడు మనము చిల్డ్రన్స్ బెడ్రూమ్లో నుంచి హాల్లోకి వస్తున్నామండి. చూడండి, హాలు పెద్దగా స్పేషియస్గా రావడం జరిగిందండి. 2 బెడ్రూమ్స్కి అటాచ్ బాత్రూమ్ రావడం జరిగిందండి. అన్ని రూమ్స్లో మనము వెంటిలేషన్ ఇవ్వడం జరిగిందండి. సెట్ బ్యాక్ కూడా వదిలామండి. చూడండి, వాస్తు ప్రకారం మనము నార్త్ వైపు కూడా డోర్ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ స్పేస్ వేస్ట్ కాకుండా ఇక్కడ మనము వాష్ ఏరియా ఇచ్చాము. టైల్స్ కూడా వేసాము. చూడండి, వాష్ ఏరియాలో ఇక్కడ బాత్రూమ్ కూడా ఇచ్చామండి. ఎవరన్నా బయట నుంచి వచ్చిన వాళ్ళు యూజ్ చేసుకోవడానికి. ఇండియన్ కమోడ్ ఇచ్చాము. టైల్స్ కూడా వేయడం జరిగిందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మా దగ్గర ఇవే కాకుండా 100, 133, 150, 200 స్క్వేర్ యార్డ్స్ G+1 అవైలబుల్ ఉన్నాయండి. ఇప్పుడు మనము మొత్తం పైకి వెళ్దామండి. స్టెప్స్ మీద నుంచి చూడండి, స్టెప్స్కి గ్రానైట్, స్టీల్ రైలింగ్ కూడా వాడామండి. మీకు మొత్తం పైన వ్యూ చూపిస్తానండి. చుట్టుపక్కల రెసిడెన్షియల్ హౌసెస్ కూడా ఉన్నాయండి. ఇది వచ్చేసరికి చూడండి, మనం మొత్తం పైకి వచ్చాము. బిల్డింగ్ పైకి చూడండి, చుట్టుపక్కల రెసిడెన్షియల్ హౌసెస్ కూడా ఉన్నాయండి. మీకు హౌస్కి ముందు వైపు వ్యూ కూడా చూపిస్తానండి. ఫుల్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చానండి, హౌస్ డీటెయిల్స్ చూడండి. థ్యాంక్ యూ అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.